యేసయ్యా నిన్నే స్తుతింతును, నా సృష్టికర్త నిన్నే ఆరాధింతును. నేను నా ఇంటి వారు ఏకముగా కూడి స్తుతింతును, నిన్నే ఆరాధింతును, స్తుతింతును, నిన్నే ఆరాధింతును. యేసయ్యా నిన్నే స్తుతింతును, సృష్టికర్త నిన్నే ఆరాధింతును. సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవాది దేవునికి, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు నందు అనుక్షణము ఘనత మహిమ ప్రభావము మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మనకిచ్చిన సంఘము ద్వారా, మనకిచ్చిన సమాజం ద్వారా, మనకిచ్చిన దేశము ద్వారా, మనకిచ్చిన ఈ భూమి ద్వారా, ఆకాశము ద్వారా, సర్వప్రపంచ సృష్టి ద్వారా మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, అత్యంత శ్రేష్టమైన మంచి దినము దేవుడిచ్చారు కదా. పరిశుద్ధ జీవముల దేవుని యందు ఈ దినము మీకు ఆనందమే కలుగునుగాక. ఈ దినము మీకు శుభమే జరుగునగాక. ఈ దినము మీకు ఆశీర్వాదమే పరిపూర్ణముగా జరుగునగాక. మీ శారీరక బలహీనత పరిపూర్ణముగా లయమైపోనుగాక. వారి నెత్తిని పాదము దాకా ఎక్కడైనా శారీరక బలహీనత కలిగి రోగములో ఉండినట్లయితే నేనే స్వస్థపరిచే యెహోవా అని జీవవచనములో ఇప్పుడే మీకు స్వస్థత కలుగునగాక. మీ కుటుంబంలో జీవము గల దేవుని సమాధానము నింపబడును కాక. మీ పిల్లల్లో శ్రేష్ఠ దీవెనలు నింపబడును కాక. భార్య భర్త మధ్యములలో క్షేమాధారము కలిగిన అపారమైన ప్రేమ నింపబడును గాక. ఈ శుభదినము సంతోషముగా ఉండాలి. కారణము శివమగల దేవాది దేవుడు అనేకమైన మేలు మన కొరకు చేయబోతున్నారు. మీరు నమ్మినట్లయితే చాలు, ఉన్నతమైన కార్యాలు ఈ దినము మన పట్ల దేవుడు చేస్తారు. కనుక శ్రేష్ఠ జీవవచనం శ్రద్ధగా వింటాం. ఈ దినము ఆశీర్వాద జీవవచనములో నుంచి నేను చదువుతుండగా శ్రద్ధగా విని స్వీకరించాలని మనవి చేసుకున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శుభదినం ఒక తీర్మానంతో, మంచి తీర్మానంతో ముందుకు వెళ్ళాలని మనవి చేసుకున్నాను. నా కన్ను మంచిదే చూస్తారు, నా వెనికిడి మంచిదే వింటారు, నా నోరు మంచిదే మాట్లాడతారు, నా చెయ్యి మంచిదే చేస్తారు, నా కాలు మంచి దారిలో మాత్రమే నడుస్తారు, నా మనస్సు మంచిదే ఆలోచిస్తారు. కీడు నేను మాట్లాడను, కీడు నేను చూడను, కీడు నేను చెయ్యను, కీడు కలిగిన స్థలములో నేను ఉంటును అని ఒక తీర్మానంతో మనం ఉండినట్లయితే మంచి కార్యాలు మన ద్వారా జరగాలి. మంచి కార్యమే ఎదుటి వాళ్ళకు మేలు కలిగిన కార్యాలు, కుటుంబమునకు మేలు కలిగిన కార్యాలు, తరతరాలకు దీవెన కలిగించే కార్యాలు, సమాజమునకు ఒక రోల్ మోడల్గా మనం ఉండాలి. దానికి సమాజంలో మేలు కలిగిన కార్యాలు మన ద్వారా జరగాలి. అక్కడే రూతు గ్రంథములలో చెప్పుచున్న మాట, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. వారు చేసిన క్రియకి తగిన ప్రతిఫలమే దేవుడిస్తారు. మీ మనస్సు మంచిగా ఉండాలి, మీ ముఖము చిరునవ్వుతో ఉండాలి, మీ కన్ను మంచిదే చూడాలి, మీ నోరు మంచిదే మాట్లాడాలి.
అప్పుడు దేవుడు మీకు మంచిదే చేస్తారు, మంచిదే చేస్తారు, మంచిది మాత్రమే దేవుడు చేస్తారు. దేవాదేవుడు ఎవరికి రుణస్థుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. కనుక న్యాయం ఎక్కడ ఉందో అక్కడ దేవుడు న్యాయం చేస్తాడు. ప్రేమ ఎక్కడ ఉందో, సత్య ప్రేమ, అక్కడ వారిని దేవుడు అపారమైన ప్రేమతో ప్రేమిస్తారు. చెయ్యి చాపి ఎదటి వాళ్ళకు మేలు చేసిన చెయ్యి ఎక్కడ ఉందో ఆ చెయ్యి ఉన్న శరీరం, ఆ చెయ్యి ఉన్న ఇల్లు దేవాదేవుని చేతుల ద్వారా దేవుడు దీవిస్తారు. ఒకరికి మేలు కొరకు నడిచి వెళ్ళినట్లయితే దేవాది దేవుడు మనకు మేలు చేటుకు మన దగ్గరికి నడిచి వస్తారు. మంచి తలంపు కలిగి ఉండినట్లయితే దేవాదేవుడు మన కొరకు మంచి ఆలోచన కలిగి ఉంటారు. మేలు చేసి సహాయం చేసి ఉండినట్లయితే దేవుడు మనకు సహాయమే చేస్తారు. కనుక ఈ దినము దేవుడు మనకు సహాయము చేసిన దినముగా మారును కాక, దేవుడు మనకు మేలు చేసిన దినముగా మారును కాక, దేవుడు మమ్మల్ని హెచ్చించిన దినముగా మారును కాక. దానికి మనం ఏం చేయాలి? అనేకులకు సహాయం చేయాలి, అనేకులకు మేలు చేయాలి, అనేక కొరకు ప్రార్థన చేయాలి, అనేకులకు ఈ జీవవచనం పంపించాలి. అప్పుడు దేవాదేవుడు కూడా అనేక దీవెనలు మీ కొరకు కూడా పంపిస్తారు. మీకు శుభమే, సుఖమే, శుభ సుందరమైన దీవెన జీవము గల దేవాది దేవుడు మీకు దీవించాలని నా ప్రార్థన. తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినమని బట్టి స్తోత్రం. ఆవుల తండ్రి, వారు చేసిన క్రియకి తండ్రి మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నాయనా. మా మాట, చూపు, తలంపు, క్రియ పరిపూర్ణముగా మీకు అంగీకారం అవునట్లు ఉంటున్న కాకనైనా మీ చిత్తం, మీ ఇష్టం మేము చెయ్యాలి తండ్రి. మీరు నీతి సూర్యుడుగా ఉండగా సర్వలోకమునకు వెలుగుగా నీవు ఉండగా మేము కూడా సర్వలోకమునకు వెలుగుగా ఉండాలని ఆశ. సర్వ ప్రపంచమునికి టేస్ట్గా, ఉప్పుగా ఉండగా సంపూర్ణముగా సమస్త జీవిని బ్రతికించే సృష్టికర్త నీవు కనుక మేము కూడా అందరినీ ఆత్మలో మంచి దీవెనలు బ్రతికించేవారుగా మేము ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం నాయనా. ప్రియమైన వారందరినీ దీవించుము. పరిశుద్ధ వీరికి మానసికమైనటువంటి ఏదైనా బాధ కలిగి ఉండినట్లయితే, శారీరక వ్యాధి కలిగి ఉండినట్లయితే అన్నిటి నుంచి పరిపూర్ణ స్వస్థత రక్షణ వీళ్ళకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నేను మనసారా వీరిని దీవిస్తున్నాను. సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవునిలో, సత్య దేవునిలో నేను వీరిని దీవిస్తున్నాను తండ్రి. మాకు వ్యతిరేకంగా ఎవరైనా ఉండినట్లయితే వారిని కూడా దీవిస్తున్నాను తండ్రి. నైనా వాళ్ళ అజ్ఞానము తొలగించి వారిని కూడా దీవించుము నాయన. వాళ్ళతో క్షమించుము తండ్రి. ఎవరికి అన్యాయం జరగకూడదు, అందరూ దీవించబడాలి. ఏకైక సహోదరి సహోదరులుగా అందరూ ఉండాలి. మా దేశమునకు క్షేమాభివృద్ధి కలిగించము, ఈ ప్రపంచమునకు క్షేమాభివృద్ధి కలిగించము, ప్రపంచమునకు శుభమే జరిగించుము. మీ సృజించిన సమస్త సృష్టికి శుభమే, సుఖమే జరిగించమని ప్రార్థిస్తుండగా అందరికి దీవెనలు, అందరిని దీవెనలు నింపమని ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ ఉదయకాల సెక్షన్లో, దీవెన సెక్షన్లో పాలుబొంబులు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డలనే శాశ్వత దీవెనలో దీవించి నడిపించమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి దీవించి 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 ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. I bless you in Jesus' name. Amen.